హై ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు మిస్టర్ గ్యాడ్జెట్ తెలుగు యూట్యూబ్ ఛానల్. వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ నెంబర్ 14. ఈ రోజు డేట్ చూసుకుంటే ఆగస్ట్ 25, 2020 టైం చూసుకున్నట్లయితే 6:30 PM అవుతుంది. ఈ రోజు నేను రీసెంట్ గా లాంచ్ అయిన హైసెన్స్ 4K టీవీస్ అలాగే VU టీవీస్ కి ఒక ఫుల్ ఇన్ డెప్త్ కంపారిజన్ వీడియో అయితే చేశాను. సో దాంతో పాటు రైట్ నౌ మార్కెట్ లో అవైలబుల్ ఉన్న టాప్ 5 బెస్ట్ సౌండ్ బార్స్ గురించి కూడా అయితే ఒక వీడియో చేశాను అనమాట. సో మీరు ఇంకా వీడియోస్ చూడకపోతే ఇక్కడ కార్డ్స్ లో అయితే మెన్షన్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో ఈ రోజు మనకి చాలా ఇంట్రెస్టింగ్ టెక్ న్యూస్ అయితే ఉన్నాయి. సో టెక్ న్యూస్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఎప్పటిలాగే నాది ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, మన వీడియోస్ ఇంకా మన ఛానల్ కొంచెం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. అండ్ మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి గైస్. లైక్ చేయడం వల్ల మీకు వచ్చే నష్టం అయితే ఏమి ఉండదు. సో కొంచెం మాకే మోటివేషన్ అయితే వస్తుంది ఇంకా మంచి వీడియోస్ చేయడానికి. సో ఇక లేట్ చేయకుండా మనం టెక్ న్యూస్ అయితే స్టార్ట్ చేద్దాం. ఈ రోజు మనకి చాలా స్మార్ట్ ఫోన్స్ అయితే లాంచ్ అయినాయి. సో మోస్ట్ ఆఫ్ ది న్యూస్ మనకి ఈ స్మార్ట్ ఫోన్ లాంచెస్ గురించి అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి ఒప్పో నుంచి ఒప్పో A53 స్మార్ట్ ఫోన్ అయితే ఈ రోజు అఫీషియల్ గా ఇండియాలో అయితే లాంచ్ చేశారు. ఫస్ట్ సేల్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది ఫ్లిప్కార్ట్ లో కూడా. సో దీని ప్రైస్ చూసుకుంటే మనకి 4GB RAM 64GB మోడల్ 13,000 రూపాయలు అయితే పెట్టారు. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. 90Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. ఇది మనకి IPS LCD ప్యానల్ తో అయితే వస్తుంది. ఇక ఇందులో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే స్నాప్డ్రాగన్ 460 యూస్ చేశారు. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ స్పెసిఫికేషన్స్ తో వీళ్ళు 13,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ అయితే తీసుకొని వచ్చారు. సో మరి అక్కడ మనకి చాలా మంచి ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో 13,000 రూపాయలకి ఈ ఫోన్ ఎవరు కొంటారో వాళ్ళకే తెలియాలి. సో నిన్న మనకి మోటో G9 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. దీనికన్నా చాలా బెటర్ అనమాట. వాళ్ళు ఇంకా మనకి 11,500కి అయితే లాంచ్ చేశారు. సో ఒకవేళ మీరు కొనుక్కోవాలనుకుంటే అది కొనుక్కోండి, కానీ దీని జోలికి అయితే పోమాకండి. సో నెక్స్ట్ న్యూస్ మనకి నోకియా నుంచి. నోకియా ఈ రోజు మనకి 4 ఫోన్స్ అయితే లాంచ్ చేసింది. అందులో 2 స్మార్ట్ ఫోన్స్, 2 ఫీచర్ ఫోన్స్ అనమాట. వాటిలో ఫస్ట్ ఫోన్ చూసుకున్నట్లయితే నోకియా 5.3. ఇది మనకి ఎప్పటి నుంచో రూమర్స్ లో అయితే వస్తూ ఉంది. సో దీని స్పెసిఫికేషన్స్ కూడా మనకి ఏదైతే లీక్ అయినావో సేమ్ స్పెసిఫికేషన్స్ అయితే ఈ ఫోన్ అయితే లాంచ్ చేశారు. దీని ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి 4GB RAM 64GB మోడల్ 14,000 అయితే పెట్టారు. దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇది మనకి 6.5 ఇంచ్ HD+ డిస్ప్లేతో వస్తుంది. స్నాప్డ్రాగన్ 665 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ ఇంకా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఉంటుంది. ఫ్రంట్ మనకి 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. సో ఇది దీని స్పెసిఫికేషన్స్ అయితే. దీని ప్రైస్ చూసుకుంటే అబ్బో 14,000 అంటే ఇది అసలు అరాచకం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొక ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేశారు, నోకియా C3 అని చెప్పేసి. ఇందులో మనకి యూనిసాఫ్ట్ ప్రాసెసర్ అయితే యూస్ చేశారనమాట. ఆ డిస్ప్లే చూసుకుంటే 6 ఇంచ్ డిస్ప్లే ఉంటుంది. IPS ప్యానల్ తో వస్తుంది. HD+ డిస్ప్లే అనమాట. బ్యాక్ సైడ్ 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 3000 mAh బ్యాటరీతో వస్తుంది. 5 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇందులో మనకి ఎలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అయితే ఉండదు. ఈ ఫోన్ ప్రైస్ చూసుకుంటే 2GB RAM 16GB మోడల్ 7,500 అయితే పెట్టారు. అసలు నోకియా ఏం ఆలోచిస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. అసలు ఈ ఫోన్ ఎవడ కొంటాడో నాకైతే లిటరల్లీ అర్థం కావట్లేదు. దీనికన్నా ఈ రోజు ఇంకొక ఫోన్ అయితే లాంచ్ అయింది జియోని కంపెనీ నుంచి. అది చాలా బెటర్ అని చెప్తాను. వాళ్ళు 6,000కే లాంచ్ చేశారు. సో మరి నోకియా అయితే అసలు ఇండియాలో ఫోన్స్ లాంచ్ చేయడం వేస్ట్ అని చెప్తాను ఈ ప్రైస్ తీసుకొచ్చేవారైతే. వీటితో పాటు ఇంకొక 2 ఫీచర్ ఫోన్స్ కూడా లాంచ్ చేశారు, నోకియా 125 అలాగే నోకియా 150 అని చెప్పేసి. ఇప్పుడు ఏదైతే నేను చెప్పాను స్మార్ట్ ఫోన్స్ వీటితో కంపేర్ చేసుకుంటే ఇవి 100 రెట్లు బెస్ట్ అని చెప్తాను. ఇందులో మనకి నోకియా 125 చూసుకుంటే 2,000 రూపీస్ అయితే ప్రైస్ అయితే పెట్టారు. నోకియా 150 చూసుకుంటే 2,300 అయితే ప్రైస్ అయితే పెట్టారు అనమాట. ఇవి మనకి ఫీచర్ ఫోన్స్ అనమాట. కీప్యాడ్ తో వస్తూ ఉంటాయి. సో మనకి FM రేడియో సపోర్ట్ ఉంటుంది. మైక్రో SD కార్డ్ కూడా అయితే పెట్టి మీరు మ్యూజిక్ అయితే వినొచ్చు అనమాట. సో ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి జియోని నుంచి. జియోని కూడా మనకి ఈ రోజు ఒక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది, జియోని మ్యాక్స్ అని చెప్పేసి. ఇది మనకి ఫ్లిప్కార్ట్ ఎక్స్క్లూజివ్ ప్రొడక్ట్ అనమాట. దీని ప్రైస్ చూసుకుంటే 5,999 అయితే పెట్టారు. 2GB RAM 32GB మోడల్ కి. సో ఇందులో స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే వీళ్ళు కూడా మనకి యూనిసాఫ్ట్ ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు, అక్టోకోర్ ప్రాసెసర్ అనమాట. సో ఇందులో మనకి డిస్ప్లే చూసుకుంటే 6 ఇంచ్ HD+ డిస్ప్లే అయితే ఉంటుంది. IPS LCD ప్యానల్ అనమాట. బ్యాక్ సైడ్ మనకి 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 5 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక ఎలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ సపోర్ట్ అయితే ఉండదు. ట్రిపుల్ కార్డ్ స్లాట్ తో అయితే వస్తుంది. మీరు మెమరీ అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అది దీని డీటెయిల్స్ అయితే. అఫ్ కోర్స్ పర్వాలేదు, 6,000 కంటే ఓకే, ఒక లుక్ అయితే వేయచ్చు. బట్ స్టిల్ నేనైతే రికమెండ్ చేయను బికాస్ ఆఫ్ యూనిసాఫ్ట్ ప్రాసెసర్. బట్ స్టిల్ అయితే ఒకవేళ మీకు 6,000 మాత్రమే బడ్జెట్ అనుకుంటే మీరు ట్రై చేయొచ్చు. జియోని మనకి K3 Pro అని ఇంకొక స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ చేసింది. ఇది మనకి చైనాలో అయితే లాంచ్ అయింది. దీని స్పెసిఫికేషన్స్ చూసుకుంటే 6.5 ఇంచ్ HD+ IPS LCD డిస్ప్లే ఉంటుంది. MediaTek Helio P60 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. 13 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్ ప్లస్ 2 మెగాపిక్సెల్ డెప్త్ ఇంకా 2 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 4000 mAh బ్యాటరీ ఉంటుంది. 10 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే వస్తుంది. ఇది మనకి టైప్ సి పోర్ట్ ఉంటుంది. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది. ఇక ప్రైస్ చూసుకున్నట్లయితే వీళ్ళు 6GB RAM 128GB మోడల్ మనకి 7,500 అయితే పెట్టారు.
అన్బిలీవబుల్ కదా. సో ఇలాంటి ఫోన్స్ ఎందుకు ఇండియాలో లాంచ్ చేయారో నాకైతే అర్థం కాదు. వీళ్ళు ఏదైతే జియోని మ్యాక్స్ అని చెప్పి ఇండియాలో లాంచ్ చేస్తారో దాని బదులు ఈ ఫోన్ లాంచ్ చేసి ఈవెన్ 8,000 ప్రైస్ పెట్టినా కానీ ఎక్సలెంట్ డీల్ అయితే అయ్యేది ఈ ఫోన్. సో మరి వీళ్ళు పక్షపాతం ఎందుకు చూపిస్తారు ఇండియాకి చైనా. నెక్స్ట్ న్యూస్ మనకి ఎస్బీఐ నుంచి. ఎస్బీఐ మనకు ఒక ఇంట్రెస్టింగ్ ఫీచర్ అయితే ఈ రోజు అయితే తీసుకొని వచ్చిందని చెప్పుకోవచ్చు. ఇక నుంచి మీరు మనీ డ్రా చేయాలంటే ఏటీఎంకి వెళ్ళక్కర్లేదు, బ్యాంక్ కి కూడా వెళ్ళక్కర్లేదు. సింపుల్ గా మీ వాట్సాప్ నుంచి ఒక మెసేజ్ పెట్టినట్లయితే వాళ్ళే వచ్చి మీకు మనీ అనేది డెలివరీ చేస్తారంట. రైట్ నౌ ఇది మనకి గుర్గాన్ లో అయితే స్టార్ట్ చేశారు. రైట్ నౌ చూసుకుంటే ఓన్లీ ఎవరైతే సీనియర్ సిటిజన్స్ ఉంటారో వాళ్ళకి, ఇంకా హ్యాండిక్యాప్ పీపుల్ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి మాత్రమే ఈ ఫెసిలిటీ అయితే అవైలబిలిటీకి అయితే తీసుకొచ్చారు. ఇది ఒక మంచి మూవ్ అని చెప్పుకోవచ్చు ఎస్బీఐ నుంచి. ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకుంటే ఒక ట్రావెల్ కంపెనీ నుంచి. వీళ్ళు ఢిల్లీ నుంచి లండన్ వరకు ఒక బస్ సర్వీస్ అయితే స్టార్ట్ చేయబోతున్నారు. వీళ్ళు అఫీషియల్ గా ఆగస్ట్ 15th రోజు దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే అనౌన్స్ అయితే చేశారు. సో రాబోయే 2-3 వారాల్లో వీళ్ళు దీనికి సంబంధించి బుకింగ్స్ కూడా అయితే ఓపెన్ చేయబోతున్నారు అనమాట. అంటే మీరు ఢిల్లీ నుంచి లండన్ వరకు బై రోడ్ అయితే వెళ్ళొచ్చు. కంప్లీట్ గా 16 దేశాలు అయితే మీరు క్రాస్ చేయబోతున్నారు. అండ్ మీకు 10 దేశాలకు సంబంధించిన వీసాస్ కూడా అయితే కావాల్సి ఉంటాయంటే అవి కూడా వీళ్ళు అరేంజ్ చేస్తామని చెప్తున్నారు. సో ఈ బస్ మనకి బిజినెస్ క్లాస్ బస్ అని చెప్తున్నారు. 20 మంది ప్యాసింజర్స్ అయితే దీనిలో వెళ్ళొచ్చు అంట. సో ఓన్లీ 20 మందికి మాత్రమే ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఇది కంప్లీట్ గా 70 days అయితే ఉంటుందంట ట్రావెల్. దీని ఖర్చు చూసుకుంటే 15 లక్షలు అని చెప్తున్నారు. ఎవరైతే ట్రావెలింగ్ ఒక ప్యాషన్ లాగా ఫీల్ అవుతారో అలాంటి వాళ్ళు మాత్రమే దీనికి బుక్ చేసుకోండి అని వీళ్ళైతే చెప్తున్నారు అనమాట. సో వీళ్ళకి ఐడియా ఎలా వచ్చిందంటే వీళ్ళు 2018లో బై రోడ్ కార్ యూస్ చేసుకొని బై రోడ్ వీళ్ళు ఢిల్లీ నుంచి లండన్ కి అయితే ట్రావెల్ చేశారంట. సో అలాగే ఇప్పుడు వాళ్ళతో పాటు ఇంకొంతమందిని తీసుకెళ్ళడానికి వాళ్ళు ఈ బస్ జర్నీ అయితే స్టార్ట్ చేసినట్టు వీళ్ళైతే చెప్తున్నారు. సో ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ అని చెప్పుకోవచ్చు. చూడాలి ఇది స్టార్ట్ అవుతుందా లేదా, అసలు బుకింగ్స్ చేసుకుంటారా లేదా ఎవరైనా అనేది. ఎందుకంటే 15 లక్షలు అంటే చాలా ఎక్కువ అమౌంట్ కాబట్టి. సో ఇక నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి పోకో నుంచి. పోకో X3 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన FCC సర్టిఫికేషన్ అయితే ఈ రోజు బయటకు వచ్చింది. దీనిలో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అయితే రివీల్ అయిపోయినాయి. సో ఈ ఫోన్ మనకి బ్యాక్ సైడ్ 64 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ అయితే రాబోతుంది. అందులో మెయిన్ సెన్సార్ చూసుకుంటే వీళ్ళు సోనీ IMX686 సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఏదైతే మనకి పోకో X2 లో ఉంది కదా సేమ్ సెన్సార్ అనమాట. అండ్ మనకి ఇది 120Hz సూపర్ AMOLED డిస్ప్లే తో రాబోతుంది. ఇందులో బ్యాటరీ చూసుకుంటే 5100 mAh ఉండబోతుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ తో అయితే రాబోతుంది. ఈ ఫోన్ మోస్ట్ ప్రాబబ్లీ సెప్టెంబర్ 3rd వీక్ లో లాంచ్ చేస్తారని మనకు రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి పోకో ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ చేస్తుంది, ఏ స్పెసిఫికేషన్స్ తో లాంచ్ చేస్తుంది అనేది. సో నెక్స్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే మనకి సామ్సంగ్ నుంచి. సామ్సంగ్ గెలాక్సీ M51 స్మార్ట్ ఫోన్ కి సంబంధించిన అఫీషియల్ లాంచ్ డీటెయిల్స్ అలాగే అఫీషియల్ స్పెక్స్ అయితే ఈ రోజు బయటకు వచ్చేసినాయి. ఇది మనకి సెప్టెంబర్ 2nd వీక్ లో అయితే లాంచ్ చేయబోతుంది సామ్సంగ్. ఇక దీని స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఇందులో మనకి 6.5 ఇంచ్ ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లే ఉండబోతుంది. అండ్ మనకి ఇది ఇన్ఫినిటీ ఓ కట్అవుట్ తో అయితే రాబోతుంది. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 730G ప్రాసెసర్ అయితే యూజ్ చేయబోతున్నారు. బ్యాక్ సైడ్ మనకి క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 64 మెగాపిక్సెల్ మెయిన్ సెన్సార్, 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, ఇంకా 5 మెగాపిక్సెల్ మ్యాక్రో అయితే ఉంటుంది. ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 7000 mAh బ్యాటరీ ఉంటుంది. 25 వాట్ ఫాస్ట్ ఛార్జర్ అయితే రాబోతుంది అనమాట. ఇందులో మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే యూజ్ చేయబోతున్నారు. ఫస్ట్ M సిరీస్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ తో రావడం. సో దీని ప్రైస్ మనకి అరౌండ్ 25,000 అయితే పెడతారని రూమర్స్ అయితే వస్తున్నాయి. మరి చూడాలి సామ్సంగ్ ఎప్పుడు లాంచ్ చేస్తుంది అనేది. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి. యాపిల్ అయితే వాళ్ళ అఫీషియల్ యాపిల్ ఆన్లైన్ స్టోర్ అయితే ఇండియాలో నెక్స్ట్ మంత్ అయితే స్టార్ట్ చేయబోతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మీరు యాపిల్ ప్రొడక్ట్స్ అఫీషియల్ గా apple.com వెబ్సైట్ నుంచి అయితే కొనుక్కోవచ్చు. లాస్ట్ న్యూస్ చూసుకున్నట్లయితే యాపిల్ ఐఫోన్ SE 2020 స్మార్ట్ ఫోన్ మనకి ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అయితే స్టార్ట్ చేశారు. సో ఏదైతే మనకి బెంగళూరు మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ ఉంది కదా అందులో ఈ ఫోన్ కూడా అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం స్టార్ట్ చేశారు. సో ఈ ఫోన్ మనం ఇంకా తక్కువ రేట్ కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇండియాలో ఫ్యూచర్ లో. అది గైస్ ఈరోజు టెక్ న్యూస్ అయితే. ఐ హోప్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది అని అనుకుంటున్నాను. మీకు కూడా అదే ఫీలింగ్ డెఫినెట్ గా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. దిస్ ఇస్ రాజేష్.